Nobody can stop this flow. Hallelujah. Hallelujah. గడిచిన 3-4 దినాల్లో మనం ఒక ఎగ్జాంపుల్ విన్నాం, గుర్తుందా? ఒక క్రిమినల్ ని కనుక మనం పోలీసులు పట్టుకొని వెళ్తున్నప్పుడు, సంఖ్యలతో పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు వాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకుంటారు. కానీ ఒక పాయింట్ లో తను ఎన్కౌంటర్ చేయాలి అన్నప్పుడు కానీ ఎవిడెన్స్ లేకుండా తన మీదే రాంగ్ వచ్చి మీరు మాట్లాడుతున్న వ్యక్తి పారిపోతున్నాడు కనుక మేము ఎన్కౌంటర్ చేశాం అని చెప్పి ఒక కారణం చూపించడానికి తను పారిపోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా పారిపోతున్నట్లుగా మనం చాలా సార్లు చూసాం. అలాగనే అపవాదికి కూడా తన పూర్తి దుష్టత్వంను అధికారపూర్వకంగా చలాయించడానికి దేవుడు అనుమతి ఇస్తున్నారు. దేనికి అంటే శిక్ష విధించడానికి. పలకన్నమాట, శిక్ష విధించడానికి. అందుకే ఈరోజు 2 వచనాలు చదువుకుందాం, దాన్ని బట్టి మనకు ఆ మాటలు అర్థమవుతాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8 లేదా 7-8 వచనాలు చదవండి. 7-8. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. హల్లెలూయా. ఈ విషయాలను కొంచెం గమనిద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అట ఇప్పటికే క్రియలో ఉంది. అంటే దాని యొక్క పని ఆల్రెడీ ఉంది అని అర్థం. అడ్డగించుచున్నవాడు సంఖ్యలతో బంధించి అడ్డగిస్తున్న ఒక క్రిమినల్ కదలనివ్వకుండా చేస్తున్నట్లుగా అడ్డగిస్తున్నారు. కానీ ఆ అడ్డం తొలగిస్తారు దేవుడే. ఎందుకు? ఆ ధర్మ విరోధ సంబంధమైన క్రియ పూర్తిగా బయలుపరచబడాలి. ధర్మ విరోధి బయలుపరచబడాలి. అర్థం అందరికీ తెలియాలి. ఇంకా చెప్పాలి అంటే వాడు పూర్తిగా తన అధికారంలోకి రావాలి. ప్రస్తుతం లోక అధికారిగా, ఈ లోక అధికారిగా ఉన్న అపవాది వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? సరి అయిన శక్తిని, అధికారమును, సింహాసనమును ఇవ్వడానికి సరి అయిన ఒక మృగమును వెతుకుతున్నాడు. మహోన్నతునితో సమానునిగా చేసుకుందాం, నా సింహాసన నక్షత్రాలన్నిటికంటే పైన వేసుకుందాం అని ప్లాన్ చేసిన ఆది సర్పముకు, సాతానుకు, లేదా ఆ పడిపోయిన కెరూబుకు, ఆ పడిపోయిన తేజ నక్షత్రముకు సాధ్యం కాలేదు. ఎక్కడ? పరలోకంలో సాధ్యం కాలేదు. మహాసభలో సాధ్యం కాలేదు. ఉత్తర దిక్కునున్న మహాసభలో అది సాధ్యం కాలేదు. మన అక్కడి నుంచి పంపివేస్తే అది భూమి మీద నెరవేరుస్తూ, భూమి మీద పూర్తిగా అక్కడ ఏదైతే సాధ్యం కాలేదో అవన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అందుకే అదే మహోన్నతుడు భూమి మీదకి
శరీరధారిగా వచ్చేసరికి మోసపుచ్చుదాం అని, శోధిద్దాం అని ఒక ప్లాన్ తో వచ్చి, నా కాళ్ళకి మొక్కు, ఈ లోక మహిమలు రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తాను, నేను ఎవరికి ఇవ్వగలను ఇయ్యకూడదునో, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వగలను అని యేసు ప్రభుతో చెప్పినట్లుగా మనం విన్నాం. ఈ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదని ఆయన చెప్పిన సమాధానం అక్క వెంటనే అక్క రత్నక్క కాల్ చేస్తున్నారు, నా దగ్గర స్లాట్స్ ఫుల్ ఉన్నాయి అక్క. నానక్క రత్నక్క మీకు యాడ్ అవుతారు కదా. నాకు ఆల్రెడీ ఉన్నారా, మళ్ళీ నాకు కాల్ చేసి నాకు స్లాట్ లేదు, అందుకే సౌజికి యాడ్ అవ్వమని చెప్పా, స్లాట్ ఉందేమో అని. నాకు స్లాట్ ఫుల్ ఉంది మేడం ఈరోజు. నేను మెసేజ్ పెడుతున్నాను మేడం. దొరకా ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఆంటీ రోజు మిమ్మల్ని యాడ్ చేసే సిస్టర్ ఉన్నారు కదా, రత్న సిస్టర్, తనని యాడ్ చేసుకోరా? ఓకే. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. రత్నక్క యాడ్ అయ్యారా? ఫోన్ చేశాను డాక్టర్ గారికి. ఓకే ఓకే అక్క, యాడ్ అయ్యారక్క. రైట్. కానీ వినపడట్లేదు. అక్క జస్ట్ ఇప్పుడే అక్క వాయిస్ స్మిత్ అక్క. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అక్క ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ మాస్టర్. ఇక విన్నాం చూడండి. అలా ధర్మ సంబంధమైన క్రియ కాదు కానీ ధర్మ విరోధ సంబంధమైన క్రియ. ఎందుకు ఆ మాట అలా పలుకుతున్నారు అంటే, ధర్మ సంబంధమైనది అంటే పరలోక ధర్మ సంబంధమైనది, కానీ పరలోకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రియ ఇది. ధర్మ విరోధ సంబంధమైన క్రియ. ఆ ధర్మ విరోధి బయలుపరచబడాలి అంటే సాతాను తన అధికారం, తన సింహాసనం, ఈ లోక మహిమలు, రాజ్యం అన్ని కూడా నీకు ఇస్తానని యేసయ్యకి ఆఫర్ ఇచ్చాడే, ఆ ఆఫర్ ని తీసుకుని వెళ్ళి ఈ ధర్మ విరోధికి ఇస్తాడు. ఈ ధర్మ విరోధి యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ధర్మ విరోధి ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? మనకు క్లియర్ గా అర్థమైంది. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కాళ్ళకు మొక్కు అని అడిగాడు. నేను మొక్కని రిజెక్ట్ చేశారు కదా, వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ ఆఫర్ ని వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరు? ఈ ధర్మ విరోధి. అప్పుడు ఈ ధర్మ విరోధి ఏం చేయాలి? సాతాను కాళ్ళకి మొక్కుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక వినండి, ఆ కాళ్ళకి మొక్కినప్పుడు వాడు ఇస్తానన్న అధికారం మొత్తం మనకి ఇస్తాడు. ఈ విషయమే మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువుతున్నాం. చూడండి ఒక మాట, అక్కడికి వెళ్దాం. 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. ప్రకటన 13 మొదటి 2. ప్రకటన 13 మొదటి 2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక
క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. హల్లెలూయా. ఎవరికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం? ఈ జలములలో నుండి బయటికి వచ్చిన ఒక అధికారం, ఒక మృగం, దానికి అపవాది తన బలం ఇచ్చాడట. అపవాది తన సింహాసనాన్ని ఇచ్చాడట. ఇంకో మాట చూడండి, గొప్ప అధికారం ఇచ్చాడట. ఇది చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న రావాలి, అసలు అధికార దాహం అపవాదికి ఉన్నంత ఇంకెవరికైనా ఉందా? లేదు. అసలు మహోన్నతంతో నేను సమానంగా చేసుకోవాలి, నా సింహాసనాన్ని అందరికంటే, అన్ని నక్షత్రాల కంటే ఎత్తుగా వేసుకోవాలి అంటేనే అక్కడ మనకు ఒక అధికార దాహం కనిపిస్తుంది. అటువంటి అపవాది తన అధికారం, తన సింహాసనం ఇంకొకరికి ఇస్తున్నాడు అంటే ఎవరికి ఇస్తాడు? తన వారసుడికి తప్ప. మరి యేసు ప్రభుకి ఎందుకు ఆఫర్ చేశాడు అక్క అనిపించవచ్చు. ఎందుకు ఆఫర్ చేశాడు? దేవుని కుమారుణ్ణి కూడా తప్పించడానికి ట్రై చేశాడు, దారి మళ్లించడానికి ట్రై చేశాడు, గొప్ప రక్షణ రాకుండా ట్రై చేశాడు, లోక రక్షకున్నే దారి మళ్లించడానికి ట్రై చేశాడు. కానీ నేను మళ్ళీ ఓడిపోయానని నిరూపించాడు కూడా. హల్లెలూయా. నేను ప్రతిసారి ఒక ఫెయిల్యూరే అని నిరూపించాడండి లోకానికి. నేను ఎప్పుడు జయించేవాడిని అని నిరూపించారు యేసయ్య లోకానికి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ట్రై చేస్తాడు నాన్న, నువ్వు కూడా నిరూపించు వాడు ఫెయిల్యూర్ అని ఈ లోకానికి. అనేకమైన ఆలోచనలు వస్తున్నాయండి, ఏం చేయాలో తెలియట్లేదండి. జయించండి. అనేకమైన శోధనలు వచ్చేస్తున్నాయండి, నేను జయించలేకపోతున్నాను. కాదండి, జయించండి. వాడు ట్రై చేస్తాడు నాన్న, వాడు ఫెయిల్యూర్ అని మళ్ళీ మళ్ళీ నిరూపించబడ్డానికే కదా. వాడు ట్రై చేస్తాడు, అప్పుడే కదా మనం జయం పొందా మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ జరుగుతున్న కార్యం వాడిచ్చిన పూర్తి ఆఫర్ కి తల ఒగ్గి ఆ అధికారం అంతటిని కూడా తీసుకుంటాడు. ఇలా జరిగినందుకు ఓ మాట అడగనా? యేసు ప్రభు వారు ఆ ఆఫర్ ని తిప్పి కొట్టారు కదా, ఎవరు సంతోషించి ఉంటారు? తండ్రి. ఆమేన్. ఎగ్జాక్ట్ గా ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు, ధర్మ విరోధి యాక్సెప్ట్ చేసినప్పుడు కొంతమంది సంతోషిస్తారు. చూడండి ఒకసారి 4వ వచనం చదువునానా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.
చూస్తున్నారా? ఘట సర్పానికి నమస్కారం చేస్తున్నారట. దేనికి? చూడండి, ధర్మ సంబంధమైన క్రియ జరుగుతున్నప్పుడు పరలోకం సంతోషిస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన క్రియ జరుగుతున్నప్పుడు లోకం సంతోషిస్తుంది. నమస్కారం చేస్తుందట. అందరూ చెప్తున్న మాట ఏంటి? ఈ మృగంతో సాటి ఎవడు? ఇంకెవరు వీడిని జయించగలరు అంటూ ఈ అపవాదికి నమస్కారాలు చేస్తున్నారట. దేనికండి ఇదంతా? దేనికి? ఎక్స్ట్రా సూపర్ పవర్స్ యాడ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ. నాశనమునకు పోవడానికి పలకన్నమాట. నాశనమునకు పోవడానికి. ఇలా ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేస్తున్నప్పటికీ కూడా అడ్డగిస్తున్న దైవం అడ్డగిస్తున్నందున ఆ అడ్డగింపు కూడా తొలగించబడిన వెంటనే తెర తీయగానే ఎలా అయితే లోపల ఉన్నది బయట కనిపిస్తుందో అలా ప్రస్తుతం మోసగిస్తున్న అబద్ధం టోటల్ గా బయటికి రాబోతుంది. ఇప్పటి వరకు ప్రజల్ని మోసగిస్తున్న ఆ అధికారం, ఈ లోక అధికారి పూర్తిగా బయటికి బయలుపరచబడతాడు. ఇక క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అలాంటి సమయం తెస్సలోనికైకి రాసిన 2వ పత్రికలో మధ్యలో ఉన్న 3.5 సంవత్సరాల గురించిన మాటలు మనం 2 దినాల నుంచి భక్షిస్తున్నట్లుగా ఉన్న ఆ వచనాలని చదువుకున్నాం. 10, 11, 12 వచనాలు చదువుకున్నాం. ఆ క్రియ లేదా ఆ మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నారు అని చెప్పిన ఆ మాట, ఆ మృగ బీజం పూర్తిగా ఆ 3.5 సంవత్సరాల్లో క్రియారూపకంలోకి రాబోతుంది. అది అయిన తర్వాత దేవుడు 8వ వచనాన్ని నెరవేర్చబోతున్నారు. 8వ వచనంలో ఏముంది? అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి. నోటి ఊపిరి అని ఎందుకు పలుకుతున్నారు? నోటి ఊపిరిలో ఏముంది? అగ్ని. ఇంకా ఆయన ఊపిరి చేత మనము జీవంలోనికి వచ్చాం కాబట్టి ఆయన బిడ్డ. స్తోత్రం. ఇంకో మాట కూడా చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14, 15 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14, 15 వచనాలు. పరలోకమందున్న సేనలో ప్రభువైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనులను కొట్టుటకై ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గము బయలు వెడలుతున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును.
ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యకు తొక్కును. ఖడ్గం. ఖడ్గం. ఆయన నోట నుండి వస్తున్న వాడి అయిన ఖడ్గం. ఆయన ఊపిరి ఖడ్గం. ఆమేన్. ఆమేన్. ఆయన ఊపిరి నోట నుండి వస్తున్న ఖడ్గం. వాక్యంను అందుకేనండి ఖడ్గముతో పోల్చారు. వాక్యమనే ఖడ్గం. ఆయన నోట నుండి వస్తున్న ఆ ఊపిరి ఒక ఖడ్గమై వాణిని చీల్చివేయబోతుంది. ఆమేన్. ఆమేన్. అంతేకాదు ఈ మాట కూడా చదవాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం 8వ వచనంలో ఇంకొక భాగం కూడా చూడాలి. చూడండి, నోటి ఊపిరి చేత వాణిని సంహరించి అంటున్నప్పుడు నోటి ఊపిరి బ్రాకెట్ లో ఖడ్గం అని రాయండి. రాసారా? ఆ పక్కన చూడండి, తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. ఆగమన ప్రకాశం అంటే ఏంటి? వస్తున్నప్పుడు వచ్చే ప్రకాశం. ఏమి ప్రకాశమో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకున్న 14వ వచనం ఒకసారి చదవండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆగమన ప్రకాశములో వీరు కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మ్యూట్ లో పెట్టుకోండి, మిగిలిన వారికి వినపడాలి కదా. ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. శ్రేష్టమైన సబ్జెక్ట్ ని మనం మిస్ అవ్వకూడదు. ఆగమన ప్రకాశములో ఎవరెవరు ఉంటారు అంటే, దేవుడు తన మహిమతో, యేసు ప్రభు తన మహిమతో వచ్చు ఆ సమయం గొప్ప శబ్దముతో ఆర్భాటముతో ఆయన వచ్చు ఆ సమయం ఉంది. ఆ సమయం ఆయన నోటి ఊపిరి చేత, ఆయన నోటిలో నుండి వస్తున్న వాడి అయిన ఖడ్గము చేత ఒక్కొక్కరిని సంహరిస్తున్న సమయం. ఆయనతో వస్తున్న ఆ ప్రకాశంలో ఎవరెవరు ఉంటారండి? వస్త్రములు తెల్లగా చేసుకొని ఆయనతో తెల్లగా వస్తున్న వారు ఉంటారు. ఆ ఆగమన ప్రకాశం అని చెప్తున్న ఆ ప్రకాశంలో, ఆ వెలుగులో వెలుగు సంబంధులు ఉంటారండి. హల్లెలూయా. నేను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ కట్టుకథలు కాదు, చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిన్ను తొక్కాలి అనుకుంటున్న వాని క్రియ ప్రభు పాదముల కింద తొక్కబడుతున్నప్పుడు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందుకే చెప్తున్న మాట, ఓర్చుకో. అందుకే చూడండి, అవకాశం ఉంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మొత్తం చదవండి. దాని మొత్తంలో సారాంశం ఓర్పు గురించి కూడా రాశారు. ఇది ప్యూర్ గా
అంత్యకాలం కొరకు ఒక్కొక్క బిడ్డని సిద్ధపరుస్తున్న పత్రిక అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయం రక్షింపబడుతున్న వారు ఎవరు, నశించిపోతున్న వారు ఎవరు అని తేటగా అర్థమవుతుంది. కానీ ఎందుకు ప్రభా అని అడగడానికి ఛాన్స్ లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆల్రెడీ చెప్పారు. ఏంటి కారణం? సత్యము నిన్ను ఆల్రెడీ దర్శించింది, నువ్వు పట్టించుకోలే. సత్యం నీ వద్దకు ఆల్రెడీ వచ్చింది, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసావు అన్న సమాధానం ముందుగానే ఇచ్చేసారు. అందుకే సత్యము గురించి ఎక్కువగా వెతుకుదాం. వెతికిన వారికి దొరుకుతుంది, దొరికిన దాన్ని వదులుకోవద్దు. హల్లెలూయా. తలుపు యొద్దనే వేచి ఉండాలి. ఏ తలుపు, ఏ ద్వారం, ఏ గడప? ఆయన గడప. ఆమేన్. అనుదినము కనిపెట్టుకుని ఉండే అనుభవం ఉండాలి. ద్వారములు తీసే ఉన్నాయి, ఆ ద్వారములు మూయబడబోతున్నాయి కదా. ఆ ద్వార బంధం యొద్ద అనుదినం కనిపెట్టుకుని ఉన్నవాడు దేనిని కనుగొనును? జీవమును కనుగొను. అసలు ఈ తలుపు ఎప్పుడు తీయబడిందో తెలుసా? చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. వేయనేరడు. ఇక చూడండి, నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు నా నామమును ఎరుగను అనలా. రెండవది, నా వాక్యమును గైకొన్నావు. నువ్వు నా వాక్యాన్ని గైకొంటున్నావు, పాటిస్తున్నావు, వాక్యమునకు తల ఉంది, నా నామమును ఒప్పుకుంటున్నావు గనుక ఏమైతుంది? వెంటనే నీ ఎదుట తలుపులు తెరవబడుతున్నాయి. ఆమేన్. వాక్యమే కదా నోటి ఊపిరి, నోటి ఊపిరే కదా ఖడ్గము, ఖడ్గ జ్వాల. తలుపులు తీయబడి ఉంచబడినాయి. ఒక మాట చూపిస్తారండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ మార్గమునకు పోవు మార్గమును కాస్తకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టెను. హల్లెలూయా. దేనిని అడ్డుగా నిలబెట్టారు? జీవ మార్గమును కాయడానికి దేనిని అడ్డుగా నిలబెట్టారు?
కట్టించుకోవాలి. అది ఎక్కడ తిరుగుతుంది? ఇటు అటు మార్గం. ఇటు అటు తిరుగుతుంది. హల్లెలూయా. ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టు. ఒక మాట చెప్పన, అక్కడ నిలబడింది కూడా ఆయన ఊపిరే. ఓకే. హల్లెలూయా. అక్కడ ఆ గడప దగ్గరే కాచుకొని, నీకున్న శక్తి కొంచెమేనా? కానీ ఆయన వాక్యాన్ని గైకొని, ఆయన నామంని ఒప్పుకొని, శిరచ్ఛేదనం చేస్తామన్నా సరే భయపడకుండా ఆయన నామంని ఒప్పుకుంటూ అక్కడే కనిపెట్టుకొని ఉంటే జీవ మార్గం ఓపెన్ అవుతుంది. ఆమేన్. 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 కానీ మోసగించుచున్న వానికి ఆ ఖడ్గము వానిని నాశనం చేయబోతుంది. ఆమేన్. ఆమేన్. కనిపెట్టుకుని ఉన్న వారికి తలుపులు ఓపెన్ అయి ఉన్నాయి, వాళ్ళు లోపలికి వెళ్తారు. కానీ అబద్ధమును అనుసరిస్తూ వెళ్తున్న వారికి ఈ ఖడ్గం వారి వెంట వెళ్ళి మరి వారిని సంహరించబోతుంది. గ్రహించువారు గ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.